చూస్తున్నారు కదండి మార్నింగ్ 6కి ఎలాగ మొగ్గలుగా ఉన్నాయో పక్షుల కిలకిల ధ్వనులు, అలాగే ఒకలాంటి మ్యూజిక్ అండి. ఎక్కడో సన్నని దారిలో సన్నని పక్షుల గోల ఇట్లాగా మనకి సౌండ్ అనేది వస్తుంది కదా. అయితే మా లోటస్లు చూడండి ఇప్పటికీ ఇంకా విడవలేదు, ఇంకా మొగ్గలుగానే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం కొంచెం వస్తున్నాయి. అయితే ఫుల్గా అయితే నేను ఇవి విడిచిన వీడియో అయితే చూపిస్తాను. హాయ్ అండి, నమస్తే. చూస్తున్నారు కదా ఈరోజు మా గార్డెన్లో పూసిన రకరకాల ట్రాపికల్ వెరైటీస్ అండి. నేనైతే ఇవి పెంచుకుంటాను అనమాట. చూస్తున్నారు కదండి, ఇగో ఇది ఉంటుంది కదా ఆకు. ఈ ఆకును మనం ఇలాగా తుంచేసి ఇలాగా బోర్లిస్తే చాలన్నమాట. రూట్ అనేది వస్తుంది. సింపుల్గానే చెప్పేస్తాను, ఆకులతో కూడా పెంచుకోవచ్చు. అయితే ఈరోజు మా గార్డెన్లో అయితే ఇంత చక్కగా పూసినాయి. అయితే నేను వీటికైతే కొంచెం ఎప్సమ్ సాల్ట్ అండి, వర్షం పడి ఉన్నాయి కాబట్టి కొంచెం అలాగా వేసేస్తాను. ఎక్కువ ఏం అవసరం లేదండి, చాలు. 10 రోజులకు ఒకసారి అయితే ఎప్సమ్ సాల్ట్ ఇలాగ వేసేస్తాను. ఇది అండి వైట్ కలర్ పూసిద్ది అనమాట. ఇది ఒకళ్ళు అడిగారు, అందుకని ఇది ఇలాగ బోర్లిచ్చి అయితే పెడుతున్నాను. పూలు పూసి ఇది అలసిపోయిందండి. దీనికి కూడా కొంచెం ఎక్కువ అవసరం లేదని కొంచెం ఎప్సమ్ సాల్ట్ అయితే వేసాను. ఇదిగోండి ఇంకొక టబ్బులు అయితే చూస్తున్నారు కదా ఎంత బాగా ఉన్నాయో. పొద్దున అయితేనండి ఇవన్నీ మొగ్గలు అనమాట. ఈ మొగ్గలన్నీ ఇలాగ పూలు అయిపోయినాయి. దీంట్లో కూడా కొంచెం అయితే ఎప్సమ్ సాల్ట్ అండి. నేను ఎక్కువ ఏమి వేయను, ఎప్సమ్ సాల్ట్ కొంచెం కొంచెం వేస్తాను. చాలా బాగున్నాయి కదండి. ఇక్కడ వచ్చేసి ఇంకో కలర్ అండి, పక్కన అయితే మొగ్గలు ఉన్నాయి. దీంట్లో ఏం లేదండి, వాటర్ వచ్చేసి 15 రోజులకు ఒకసారి మార్చుకుంటాను. ఇక లేదంటే అలాగే వదిలేసేస్తానండి నాకున్న టయాన్ని బట్టి. ఇగోండి పిల్లకలు అయితే రెడీ అయిపోతున్నాయి ఎవరికో ఒకళ్ళకి ఇవ్వడానికండి. ఇదిగోండి దాన్ని తీసుకొని వెళ్ళి ఇలాగ బోర్లిస్తే చాలు, మళ్ళీ మనకి ఇలాంటి మంచి మంచి చెట్లు అవుతాయి. పొద్దున పుట్టానండి ఇట్లాంటి కలర్వి ఇలాగ ఉంటే అదొక నాకు ఇలా పూలు పూస్తూ ఉంటే చాలండి, అదొక ఆనందం అనమాట. వింటర్ సీజన్ అయినా సరేనండి. చూస్తున్నారు కదా ఎంత బాగా పూస్తుంది. సమ్మర్లోనే అనుకుంటారు, కాదండి ఇప్పుడు కూడా మనకి మన గార్డెన్లో ఇవి పూస్తూనే ఉన్నాయి. ఇదైతే చాలా బాగుంటుందండి, అసలు ఎంత బాగుంటుందండి, ఒకలాంటి కలర్ అనమాట. దీంట్లో కూడా కొంచెం ఎప్సమ్ సాల్ట్ అయితే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదండి ఎంత బాగా పువ్వు, మళ్ళీ మొగ్గలు పిలకలు కూడా ఉన్నాయి. దీంట్లో కూడా కొంచెం ఎప్సమ్ సాల్ట్ అండి. దీంట్లో అయితే ఒక 3 అండి. ఇలాగ పూలతో నిండిపోతూనే ఉంటుంది, రోజు మనకి పూలు కనబడుతూనే ఉంటాయండి. నేనైతే ఈ విధంగా ఈరోజు అయితే ఎప్సమ్ సాల్ట్, తర్వాత ఒక 10 డేస్ ఆగి కొంచెం వర్మీ కంపోస్ట్, ఇంకొక 10 డేస్ ఆగైతే బోన్ మీల్ అయితే వేస్తానండి. చూసారు కదండి, ఇంతేనండి. ఇలాగ ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్తో మనం విరివిగా ఇలాగ ట్రాపికల్ వెరైటీస్ని ఆకుల ద్వారా మనం పెంచుకోవచ్చు. పూలను కూడా ఇలాగా కాలువలోకి వెళ్ళకోకుండా ఇట్లాగ మన ఇంట్లోనే ఒక టబ్బే కాలువ ఇలాగ పెంచుకోవచ్చు అండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుకన్య గార్డెన్.